ఈ రోజు బాధతో ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఆగస్టు 2-3 తారీఖు నాడు ఈఓ గారు ఈఓ కార్యక్రమంలో తెలంగాణ లెటర్లు వస్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుదాం అనుకుంటున్నాం. మీరు విభజన అప్పుడు నా 2 కన్నులు, తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని చెప్పడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, మళ్ళీ ఒక కన్నుని తీసేసినారా, పొడుచుకున్నారా? అదే తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని, యాదగిరిగుట్ట గాని, భద్రాచలం గాని వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ ఈఓలకి దర్శనాలు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు మా తెలంగాణ పైన ఎందుకు ఇంత చిన్న చూపు? నా నియోజకవర్గం జడ్చల్లలో ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు తిరుపతికి వస్తుండే ఒక రూమ్ ఇప్పారా అని అంటే మేము ఇప్పేదేని పరిస్థితులు ఉన్నాం. పాపం ఆయన భార్య పక్కనుండి ఎంత బాధపడ్డదో మాకు తెలుసు ఆ బాధలు. మేము ఒకటే కోరుకుంటున్నాం, వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తేనేమో టీడీపీ నాయకులు వచ్చి మీ బిజినెస్ గానీ తెలంగాణలో చేసుకుంటారు. మీరే మా దగ్గర బిజినెస్ చేసుకున్నా గానీ మేము ఏనాడు కూడా ఒక మాట మాట్లాడలేదు. చాలా బాధతో మాట్లాడుతున్నాము. ఒకవేళ మేము కూడా అందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం మేము కూడా ఒక తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మీరు కూడా ఇక్కడ రావద్దనంటే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసుకోండి. ఎట్లా అర్థమవుతుందో మీరు ఆలోచించండి మా బాధలు. కాబట్టి దయచేసి మా లెటర్లు యాక్సెప్ట్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చే వీలవుతుంది. మేము ఇదే కోరుకుంటున్నాము. లేకుంటే వచ్చే అసెంబ్లీలో డిసెంబర్లో మేము తెలంగాణ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని వాళ్ళు ఏమైనా కానీ కూడా బైకాట్ అని ఎట్లయినా కానీ మేమేమైనా నిర్ణయం తీసుకుంటే మీరే బాధపడతారు. కాబట్టి అన్నాదమ్ముల్లాగానే ఉందాము. కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి. మా తెలంగాణ ప్రజలు కూడా తిరుపతికి వస్తే, తిరుమలకు వస్తే దర్శనానికి కూడా మా లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.